కేటీఆర్ ఏసీబీ విచారణపై కేటీఆర్ కు ఫోన్ చేసి వాకబు చేశారు. నిన్న ఏసీబీ కేటీఆర్ ను సుమారు 7 గంటల పాటు విచారించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 7 గంటలకు పైగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. విచారణ జరుగుతున్న సమయంలో ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ అటు కవిత, హరీష్ రావు పార్టీ ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడుతూ వచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. ఇటు కవిత, హరీష్ రావు కూడా ఢిల్లీలో ఉన్న లాయర్లతోనూ ఇక్కడ లీగల్ సెల్ ప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చారు. ముగిసిన తర్వాత ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ బయటకు వచ్చారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. సంక్రాంతి తర్వాత ఇంకొకసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ సమయంలో కేటీఆర్ కు ఫోన్ చేశారు. విచారణ ఎలా జరిగింది, ఎవరు ఏ క్వశ్చన్స్ అడిగారు, దానికి ఎటువంటి సమాధానం చెప్పావు అంటూ కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. చాలాసేపు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. నిన్న విచారణ వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ ముఖ్య నేతలంతా కలిశారు. ఇటు హరీష్ రావు, కవిత అందరూ కూడా కలిశారు. అయితే విచారణ జరిగిన తీరు గురించి, ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నల గురించి కేటీఆర్కు ఫోన్ చేసి అడిగారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. ఈ అక్రమంగా నిధులు మంజూరు చేశారంటూ FUకు అనుమతులు లేకుండా నిధులు మంజూరు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కేసులో నిన్న 7 గంటల పాటు ఉదయం 10 గంటల నుంచి సుమారు 5 గంటల వరకు కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారించారు. మరోసారి విచారణకు రావాలి. బహుశా సంక్రాంతి తర్వాత ఈ విచారణ ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది.